హలో అండి, నా పేరు నిఖిల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నా ప్రీవియస్ వీడియోలో మీకు పసుపుతో వినాయకుని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించాను కదా. పసుపుతో చేయడం కొద్దిగా కష్టం అనుకునే వాళ్ళకి పిండితో వినాయకుని ఎలా తయారు చేసుకోవచ్చో ఈరోజు వీడియోలో చూపిస్తాను. సో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, as part of Green India Challenge, I request each and every one of you to go for an eco-friendly Ganesha. మీకు eco-friendlyలో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ యూ కెన్ గో ఫర్ టర్మరిక్ ఆర్ ఇలా పిండితో చేయొచ్చు, లేదంటే మట్టితో చేయొచ్చు. సో మీరు చూస్ చేసుకోవాలి అనుకుంటే మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇది మీరు తీసుకునే చిన్న స్టెప్పే అవ్వచ్చు. బట్ ఇమాజిన్ ఇప్పుడు ఒక 10 మెంబర్స్లో అరే మేమే కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడుతుంది, ఏమవుతుందిలే అని పెడితే అలా 10 మెంబర్స్వి అవి వాటర్లో వేసిన తర్వాత అది డిజాల్వ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్లీ, అది డిజాల్వ్ అయిన తర్వాత కూడా వాటర్ అనేది ఎంత పొల్యూటెడ్ అవుతుంది. సో ఆ 10లో మీరు ఒక్కరు కనుక ఇలాంటి ఆప్షన్ చూస్ చేసుకుంటే అట్లీస్ట్ అక్కడ వెళ్ళే 9 వినాయకులలో ఒక్కటన్నా వెళ్ళకుండా ఆగుతుంది. సో అందుకనే నేను మీకు చెప్తున్నాను, ఇది చిన్న చేంజే అవ్వచ్చు, బట్ ఇది చేసి చూడండి, మీకు కూడా చాలా హ్యాపీగా సాటిస్ఫాక్టరీగా అనిపిస్తుంది చేసిన తర్వాత. సో మన వినాయకుని తయారు చేయడానికి ఫస్ట్ 1/4 కప్ గోధుమ పిండి, నెక్స్ట్ ఇందులో సేమ్ 1/4 కప్ బియ్యం పిండి, ఇందులో ఒక 1 టీ స్పూన్ అలా ఆయిల్ లేదంటే నెయ్యి వేసి దీన్ని వాటర్తో పూరీ పిండిలా కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకుండా మరీ మెత్తగా ఉండకుండా మీడియంలో ఉండేలాగా దాన్ని మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా పక్కకు పెట్టిన తర్వాత ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇది బేస్కి, ఒకటి స్టమక్, ఈ 2 వచ్చి హ్యాండ్స్, లెగ్స్, ఫేస్, ఇంకా ఇయర్స్, ఇంకా ట్రంక్ కోసం అలా బాల్స్ చేసి మిగిలిన పిండిని పక్కకు పెట్టుకోండి. సో ఫస్ట్ మనం బేస్కి ఒక బాల్ తీసుకొని పిండిని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. బాగా స్ప్రెడ్ చేసి పీఠంలాగా చేసిన తర్వాత అది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు దీని మీద స్టమక్ కోసం చేసిన బాల్ని కొద్దిగా స్టమక్ షేప్కి దాన్ని మౌల్డ్ చేసి ఇట్లా ఓవెలిష్ షేప్లోకి వచ్చేలాగా చేసి దాన్ని పీఠంకి కొద్దిగా వెనక్కి ప్లేస్ చేసుకోండి వాటర్ హెల్ప్తో. సో ఇప్పుడు మనం లెగ్స్ కోసం చేసుకున్న బాల్స్ని ఇలా రోల్ అవుట్ చేసుకోండి సిలిండ్రికల్ షేప్లోకి. చేసిన తర్వాత బ్యాక్ సైడ్ని కొద్దిగా పిన్ చేస్తూ షార్ప్గా చేసి దానికి వాటర్ హెల్ప్తో స్టమక్ బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేసుకొని ఇలా కర్వ్ షేప్లో తీసుకొచ్చి ముందు ఫీట్ కోసం మీరు థంబ్తో ఇలా ప్రెస్ చేసుకోండి. సేమ్ అలానే ఇంకొక లెగ్ కూడా పెట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం చేసిన బాల్స్ని కూడా అలానే రోల్ అవుట్ చేసి వాటిని వీ షేప్లోకి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ని షార్ప్గా చేసి అది వాటర్ హెల్ప్తో స్టమక్ బ్యాక్ సైడ్కి స్టిక్ చేసుకోండి. సో ఒక హ్యాండ్ అనేది ఇలా పైకి ఉండడానికి థంబ్తో నేను పైకి ప్రెస్ చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ హ్యాండ్ మోదక్ హోల్డ్ చేయడానికి ఇలా వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసి 2 హ్యాండ్స్ కూడా పెట్టుకున్నాం. సో హ్యాండ్స్ పెట్టుకున్న తర్వాత మీకు డీటెయిలింగ్ కావాలంటే నైఫ్తో ఫీట్ ఇంకా ఫింగర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మోదక్ చేస్తున్నాను. సో ఇలా మోదక్ ఆర్ లడ్డు మీకు ఎలాంటి షేప్ కావాలంటే ఆ షేప్లో అది కొంచెం పిండి తీసుకొని ప్రిపేర్ చేసి వాటర్ హెల్ప్తో దాన్ని ఆ హ్యాండ్లో స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వినాయకుడికి ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నాను. సో కొద్దిగా పిండి తీసి దాన్ని ఇలా రోల్ అవుట్ చేసి మెడలో హారం లాగా ఇలా ప్లేస్ చేసుకోండి. ఈ స్టెప్ అంతా ఇంకా మీ ఇష్టం, మీ క్రియేటివిటీ బట్టి మీరు చేసుకోవచ్చు. సో నేనైతే ఇలా హారం ఇంకా జంజం ప్లేస్ చేశాను అనమాట. అది పెట్టిన తర్వాత వినాయకుడికి పొట్ట మీద ఇలా పెన్ రీఫిల్తో ఇలా ప్రెస్ చేసి కొద్దిగా డీటెయిలింగ్ చేస్తున్నాను అంతే. అలాగే హారం మీద డిజైన్స్ కోసం రీఫిల్ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, దాంతో ఇలా ప్రెస్ చేసుకుంటే డిజైన్స్ లాగా వస్తుంది మీకు. సో అలా చేసుకోవచ్చు. మీకు ఎలాంటి టూల్స్ అవేం అవసరం లేదు, ఇలా నైఫ్ ఇంకా మీ దగ్గర ఉన్న పెన్ రీఫిల్స్తో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫేస్ కోసం చేసిన చిన్న బాల్ని వాటర్ హెల్ప్తో ప్లేస్ చేసిన తర్వాత ఇంకొక చిన్న బాల్ తీసుకొని దాన్ని ట్రంక్ షేప్లో, క్యారెట్ షేప్లోకి చేసి దాన్ని ఫేస్కి ఇలా మర్జ్ చేసుకోండి. మర్జ్ చేసుకున్న తర్వాత నేను తొండంని ఇలా మోదక్ సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టాను. అండ్ వినాయకుడికి టీత్ కోసం ఒక టీత్ షార్ప్గా, ఒక టీత్ ఇలా బ్లంట్గా ఉంటుంది కాబట్టి షార్ప్ది అలా ఇటు సైడ్ది హాఫ్ టీత్ లాగా పెట్టాను అనమాట. అండ్ ఇప్పుడు నేను హ్యాండ్స్కి ఇంకా లెగ్స్కి డీటెయిలింగ్స్ కోసం కొంచెం పిండిని రోల్ అవుట్ చేసి
ఆర్నమెంట్స్ లాగా పెడుతున్నాను. అది కూడా మీ ఇష్టం, మీరు ఎలా పెట్టాలి అనుకుంటే అలా పెట్టొచ్చు. సో ఇది అడ్వాంటేజ్ అనమాట. పిండి వినాయకుల్లో మీరు డీటెయిలింగ్ అనేది కొద్దిగా బాగా చేసుకోగలుగుతారు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇయర్స్ కోసం చిన్న బాల్స్ని స్ప్రెడ్ చేసి ఇలా ఇయర్స్ లాగా పెట్టి వాటిని కొంచెం షేప్ ఇచ్చేలాగా ప్రెస్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం కిరీటం కోసం ఇలా కోన్ షేప్లో ఒక పిండిని ప్లేస్ చేసుకొని, అది ప్లేస్ చేయడానికి నైఫ్తో నేను ఇలా జస్ట్ ఒక స్క్రాచెస్ లాగా పెడుతున్నాను, సో దట్ అది పడిపోకుండా స్టిక్ అవుతుంది. అది చేసిన తర్వాత వాటర్ హెల్ప్తో ఫేస్కి దాన్ని స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు కిరీటంకి డెకరేషన్ చేసుకోవచ్చు. సేమ్ అలానే పిండిని రోల్ అవుట్ చేసి దాన్ని మొత్తం కిరీటం చుట్టూ రోల్ చేసి మీకు కావాల్సిన డిజైన్స్లో మీరు చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. సేమ్ అలానే డిజైన్స్ కోసం రిఫిల్ బ్యాక్ సైడ్తో నేను ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను. సో మీకు ఎలా కావాలంటే అలా మీరు క్రియేటివ్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్గా మూషిక వాహనం రెడీ చేసుకోవడానికి కొంచెం పిండిని క్యారెట్ షేప్లో ఇలా రోల్ అవుట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని దాని ఫేస్ కనిపించేలాగా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి ఫ్రంట్ సైడ్ని కొద్దిగా షార్ప్గా చేసుకొని ఇప్పుడు మన బేస్ అనేది రెడీ అయిన తర్వాత ఇయర్స్ పెట్టుకోవాలి. ఇయర్స్ పెట్టుకోవడానికి కొద్దిగా చిన్న పిండిని తీసుకొని ఇయర్స్ లాగా ఇలా పిన్ చేసి ప్లేస్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. సో ఇలానే ఇంకో సైడ్ కూడా నేను ఇయర్స్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాను. సో మన ఎలుక కూడా రెడీ అయింది కదా. దీనికి తోక పెట్టడానికి కొంచెం పిండిని రోల్ అవుట్ చేసి ఇలా సన్నగా దాన్ని తోకలాగా పెట్టుకోవచ్చు. అది స్టిక్ అవ్వాలి అంటే వాటర్ హెల్ప్తో దాన్ని ఆల్రెడీ ఉన్న పార్ట్లోకి మర్జ్ అయ్యేలాగా వాటర్ హెల్ప్తో ఇలా స్ప్రెడ్ చేసుకోండి. అది స్టిక్ అయిపోతుంది ఈజీగా. స్టిక్ అయిన తర్వాత మీకు ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ తోకని తిప్పి పెట్టుకోవచ్చు. అలాగే ఎలుక పైన కొంచెం డిజైన్ లాగా కావాలి అనుకుంటే నైఫ్తో ఇలా డిజైన్స్ లాగా కూడా చేసుకోవచ్చు. అది కూడా మీ ఆప్షనల్, మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోవచ్చు. బేసిక్ స్ట్రక్చర్ అనేది వచ్చిన తర్వాత మీకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు మీ వినాయకుడిని. సో నేను ఇక్కడ ప్లేస్ చేశాను. సో ఇక్కడ మన వినాయకుడు అనేది రెడీ అయిపోయారు కదా. ఇప్పుడు మీరు కావాలంటే కుంకుమని వాటర్లో డైల్యూట్ చేసి కలర్ చేసుకోవచ్చు, లేదంటే న్యాచురల్ రంగోలీ కలర్స్ లాంటి కలర్స్ దొరుకుతాయి కదా, వాటితో కూడా మీరు డీటెయిలింగ్గా కలర్స్ చేసుకోవచ్చు. ఐస్ కోసం నేను ఇక్కడ బ్లాక్ కలర్ పెయింట్తో ఐస్ పెడుతున్నాను. ఇన్ కేస్ మీకు అలా వద్దు అనుకుంటే మిరియాలు లేదా ఆవాలుతో కూడా ఐస్ లాగా పెట్టుకోవచ్చు. సో మన వినాయకుడు రెడీ అయిపోయారు. ఈ మండప్ సెటప్ అనేది మీరు చూడాలి అనుకుంటే, మీ వినాయక చవితికి ఇంట్లో చేసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నా నెక్స్ట్ వీడియోస్లో ఇది ఎలా చేసుకోవచ్చో పోస్ట్ చేయబోతున్నాను. ఇది జస్ట్ న్యూస్ పేపర్స్ ఇంకా పసుపు కుంకుమతో సింపుల్గా చేసుకోవచ్చు. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. అలాగే వినాయకునికి హారం ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో చూడాలన్నా కూడా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ టర్న్ ఆన్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మీరు చూడొచ్చు అన్నమాట వీడియో. అలాగే ఈ వినాయక చవితికి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరికైనా వినాయకుని ఎలా తయారు చేసుకోవాలో చూపించాలి అనుకుంటే ఈ వీడియోని తప్పకుండా మీరు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇన్ కేస్ ఈ వినాయక చవితికి మీరు పసుపు గణపతి లేదా ఇలా పిండి గణపతి కనుక ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి అది ఎలా వచ్చిందో. అండ్ మీ పిక్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. నేను నా నెక్స్ట్ వీడియోస్లో మీ పిక్స్ని ఫీచర్ చేస్తాను. ఆల్సో నేను చెప్పినట్టు ప్లీజ్ గో ఫర్ అన్ eco-friendly Ganeshas. ఎందుకంటే ప్లాస్టిక్ అయితే మనం తగ్గించలేము, బట్ ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మనం మన సైడ్ నుంచి చేయొచ్చు. కాబట్టి ప్లీజ్ గివ్ ఇట్ ఎ ట్రై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.